ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయి వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో కనుక మనం చూస్తే దేవుడు అంటా ఉన్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి ఉంది, మీరు దానిని మీ మధ్య నుండి నిర్మూలన చేస్తే గాని మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని చెప్పని. మనకి ఈ వెరీ పోర్షన్ మనకి బాగా తెలుసు. చాలా గొప్ప విజయం తర్వాత ఇశ్రాయేలీయులు చాలా చిన్న పట్టణమైన హాయి ఎదుట నిలవలేక తరంబడ్డం మరి మనం చూస్తా ఉన్నాం. 36 మంది యోధులు యుద్ధంలో మరి వారి ప్రాణాలు విడవడం మనం చూస్తా ఉన్నాం. మరి ఇంత భయంకరమైన పరిస్థితిలో మరి యెహోషువ గారు తన ముఖమును నేలను మోపుకొని కన్నీరు విడుస్తా ఉన్నాడు. అయ్యా, మమ్మల్ని ఐగుప్తు నుండి ఇక్కడ చంపడానికి, ఇట్లా ఓడిపోవడానిక? ఈ చుట్టుపక్కల ప్రజలకి తెలిస్తే ఆకాశం క్రింద మా పేరుండి కూడా తుడిచిపెట్టేస్తారు కదా. కనికరించమంటే దేవుడు అంటున్నాడు, ముందు పో, వారు నా నిబంధనను మీరారు, శపితమైన దాన్ని తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకున్నారు. నువ్వు దాని విషయమైనా చూసుకో, చెప్పు, వాళ్ళని వారు పరుచుకోమని చెప్పు, వాళ్ళ మధ్య ఉన్న శపితమైన దాన్ని తొలగించమని చెప్పు. వారు శపితమైన దాన్ని వారి మధ్యలో నుండి నిర్మూలన చేస్తే గాని శత్రు ఎదుట వాళ్ళు నిలవలేరు, శత్రువు ఎదుట వారు నిలబడలేరు అని దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఆనాడు ఇశ్రాయేలుకి శత్రువు హాయి పట్టణస్థులు. వాళ్ళ ఎదుట నిలబడాలి అని అంటే శపితమైన దాన్ని తీసేయాలి. అతి చిన్న పట్టణం మీద ఇశ్రాయేలు విజయం పొందాలి అంటే వారి మధ్యలో ఉన్న దేవుని నిబంధనను మీరేలా చేసిన ఆ శపితమైన దాన్ని బయటికి తీసుకుని నిర్మూలన చేయాలి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మా కుటుంబంలో చాలా అసమాధానం ఉంది, మా కుటుంబంలో నెమ్మది లేదు, మా కుటుంబం మీద దుష్టుని దాడి చాలా ఎక్కువగా ఉంది, దుష్టుని క్రియలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మరి అపవాది చాలా ఎక్కువగా పనిచేస్తున్నాడు, చాలా కలవరం, చాలా ఆందోళన అంటే వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మీరు ఎక్కడ దుష్టునికి అవకాశం ఇచ్చారో పరిశీలించుకోండి. జస్ట్ రెట్రోస్పెక్షన్ పరిశీలించుకోండి. ఎక్కడ అవకాశం ఇచ్చారు? వాక్యం చెప్తుంది, అపవాదికి చోటి ఒకటి, కనీసం పాదములు మోపు స్థలం కూడా ఇవ్వద్దని వాక్యం చెప్తుంది. ఏ రూపంలో వాడికి అవకాశం ఇచ్చామో మనల్ని మనం పరిశీలించుకోవాలి. మాట వినికిడి ద్వారా, మాటల ద్వారా, ఏదన్నా పాపము మరి హృదయపూర్వకంగా చేయడం ద్వారా మనం ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ ఈ లోకానికి చెందిన మలినమైన శపితమైనది మన లోపలికి వచ్చి శత్రువు మన మీద దాడి చేసేలాగా అవకాశం ఇచ్చిందో, వాని ఎదుట నిలబడలేక పారిపోతా ఉన్నారేమో, వాని ఎదుట నిలబడలేక వాడు తరుముతా ఉన్నాడేమో. ఈరోజు సైతాను, చీకటి, అంధకార శక్తులు కుటుంబానికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందేమో, చాలా విచ్ఛిన్నం చేసి పక్కన పెట్టేశాడేమో, కుటుంబాన్ని అంతా పాడు చేసి పెట్టేశాడేమో. ఈరోజు వెళ్ళి రూట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాం. ఎక్కడ అవకాశం ఇచ్చామో పరిశీలించుకుందాం. ఎక్కడ మన బలిపీఠాలు పాడద్రోయబడ్డాయో, ఎక్కడ ప్రార్థనకు అవకాశం ఇవ్వకుండా ఎక్కడ అనవసరమైన వాటికి అవకాశం ఇచ్చాము, దేవుని ఎదుటికి వచ్చి ఒప్పుకుందాం. మన జీవితంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. శాపగ్రస్తమైన దాన్ని కూకటి వేళ్లతో సైతం వానిని పెళ్ళగించాలి, దుష్టుని పెళ్ళగించాలి అని అంటే నీ దగ్గర ఏముందో శాపగ్రస్తమైంది, ముందు దాన్ని తీసేయి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, మీరు దాన్ని నాశనం చేస్తే, నిర్మూలన చేస్తేనే కానీ నేను మీకు తోడై ఉండును. దేవుడు నిశ్చయంగా మనకి తోడుగా ఉండాలంటే తన బాహువును, తన మహిమను మోసే గుడి చేత పోనిచ్చిన వాడు మన పక్షాన నిలబడాలి అని అంటే
శాపగ్రస్తమైంది మన మధ్య ఉండడానికి వీల్లేదు. సో వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, చిన్న ఒప్పుకోలు చేద్దాం. ప్రభా, ఎక్కడ నేను నీకు ఆయాస్కరంగా ఉన్నాను, ఎక్కడ దుష్టునికి అవకాశం ఇచ్చాను, నన్ను క్షమించు ప్రభా అని ప్రతి కార్నర్, ప్రతి పిన్ ఏసీ దగ్గర ఒప్పుకుందా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పని, నాకు తోడుగా ఉండాయని మొరబెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.